డైలాగ్ చెప్తానులేండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ ఇది ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చాయి. లాస్ట్ టైం కూడా ఇలా చేశారు. అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన జోకులు డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. సో అలా ఇక్కడ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి. చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్కు వస్తాను. బట్ అవి కాకుండా మీరు సడన్గా అడితే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. అంటే ముందు డైలాగ్ గుర్తుండాలి. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి మరి. ఆయన మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు. ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది. నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి. కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను మితభాషిని కదా. పాండ్, జేమ్స్ పాండ్.